మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కోనంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలను మోసం చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి మోసగాడా, మనం మోసగాళ్ళమా? రాజగోపాల్ రెడ్డిని గెలిపించినటువంటి ఆనాడు స్నేహహస్తం అందించి గెలిపించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని మోసం చేసినటువంటి రాజగోపాలరెడ్డి ఆయన మోసగాడా, లేకపోతే సిపిఐ లేకపోతే కమ్యూనిస్టులు మోసగాళ్ళ? ఇవాళ ప్రశ్నించవలసిన తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఆయన ధర్మం పేరు చెప్తున్నాడు. నేను ధర్మయుద్ధం చేస్తున్నానని. ధర్మయుద్ధం అంటే ధర్మం అనే పేరుతో కోమటిరెడ్డి బ్రదర్స్ నోటి నుంచి పదం వస్తే ఆ ధర్మమే సిగ్గుతో తల వంచుకుని ఇటువంటి అధర్మవంతుల చేతులను నోటి నుంచి నా పేరు ప్రస్తావన చేస్తున్నారని చెప్పి ధర్మమే పారిపోయే పరిస్థితి ఇవాళ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కి స్టార్ క్యాంపెయినర్. ఇవాళ ఏ పార్టీకి